హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఐఎంఐ నోయిడాలోనే ఏవైతే మర్చెంట్ నేవీ కోర్సెస్ ఉన్నాయో 6 కోర్సెస్ అన్నిటికి కూడా ఓపెన్ చేశారండి. ఎవరైతే కొత్తగా సీఫేరర్ ఫీల్డ్లో వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. అలాగే స్కాలర్షిప్ కూడా ఉంటుంది, అలాగే స్పాన్సర్షిప్ కూడా ఉంటుంది. స్పాన్సర్షిప్ రెండు కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో దాని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఐఎంఏ నోయిడా ప్లస్ ఫ్లీట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే ఉన్నదో చాలా బిగ్ కంపెనీ. అది మర్చెంట్ నేవీ కోర్సెస్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసాయి. అలాగే ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. చాలామందికి డ్రీము సీఫేరర్గా జాయిన్ అవ్వడం. సో ఈ సీఫేరర్ జాయిన్ ఎలా అవ్వాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, స్కాలర్షిప్స్ని అలాగే స్పాన్సర్షిప్ని ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. చాలామందికి ఉపయోగపడుతుంది. ఇంకా ఎకనామికలీ వీకర్ సెక్షన్లో ఎవరైతే ఉన్నారో పూర్ సెక్షన్లో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ తర్వాత స్పాన్సర్షిప్ చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, కొత్తగా అయితే ఐఎంఏ నోయిడా ప్లస్ ఫ్లీట్ మేనేజ్మెంట్ రెండు కలిసి అయితే కొన్ని కోర్సెస్ అయితే ఓపెన్ చేశారు. ప్రజెంట్ 6 కోర్సెస్. దాంట్లో మెయిన్ ఏంటంటే CCMC, అది కుకింగ్ రిలేటెడ్ అండి, క్యాటరింగ్ రిలేటెడ్ కోర్సు. నెక్స్ట్ ఏంటంటే జీపీ రేటింగ్ కోర్సు. జీపీ రేటింగ్ కోర్సు 6 మంత్స్ ఉంటుంది. సో చాలామందికి ఇది అవగాహన ఉంటుంది జీపీ రేటింగ్ కోర్సు. ఆ తర్వాత వచ్చి GME అండి, 1 ఇయర్ కోర్సు ఉంటుంది. ఎవరైతే మెరైన్ ఇంజనీరింగ్ సెక్షన్లోకి వెళ్దాం అనుకుంటున్నారో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి వాళ్ళకి GME కోర్స్ అయితే కరెక్ట్గా యాప్ట్ ఉంటుంది. అలాగే DNS కోర్స్ అండి, ఎవరైతే నాటికల్ డిపార్ట్మెంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారో బ్రిడ్జ్ డిపార్ట్మెంట్లోకి వాళ్ళందరికీ కూడా DNS 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. అది 12th గ్రేడ్ మీదే మీరు వెళ్ళొచ్చు. ఇంకా బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేద్దాం అనుకున్నారో వాళ్ళకి కూడా ఓపెన్ అయ్యాయి. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ETO కోర్స్ అండి, వాటికి కూడా ఓపెన్ అయ్యి ఈ ప్రతి కోర్సుకి కూడా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఇంకా స్కాలర్షిప్, ఇంకా స్పాన్సర్షిప్ ఆపర్చునిటీస్ కూడా షేర్ చేస్తాను. ఇది చూడండి. మెయిన్ ఏంటంటే కోర్స్ వైజ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. CCMC అంటే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మ్యారిటైమ్ క్యాటరింగ్. బ్యాచెస్ 1st January 2026లో స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఎవరైనా అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు అప్లై చేయండి. క్యాటరింగ్ డిపార్ట్మెంట్ వెళ్దాం అనుకున్న వాళ్ళు, ఎక్కువగా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కువగా వెళ్దాం అనుకుంటారు. సో వాళ్ళకి జనవరిలోనైతే 2026 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసండి జీపీ రేటింగ్ బ్యాచ్. అది కూడా 1st January 2026లో స్టార్ట్ అవుతుంది బ్యాచ్. సో వాటికి కూడా రిజిస్ట్రేషన్స్ ఇప్పటి నుంచే ఓపెన్ చేశారు. సో ఎవరైతే జీపీ రేటింగ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు ఈ కోర్స్కి అప్లై చేయండి. అలాగే GME కోర్స్ అండి, గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. దీంట్లోనే ఏంటంటే బ్యాచ్ 1st November 2025 అంటే ఈ ఇయర్ లాస్ట్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో GMEకి వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్, ఈ బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ బ్యాచ్ అనేది 2026 ఆగస్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ 26లో అదే ఆగస్ట్లోనే బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. వాటికి కూడా రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశారు, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే DNS డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్, దీనికి కూడా బ్యాచెస్ ఉన్నాయండి. 2026 ఆగస్ట్ బ్యాచ్కి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశారు. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి. అలాగే ETO ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్. సో ఎలక్ట్రికల్ టెక్నికల్ ఆఫీసర్ ఆల్మోస్ట్ 2nd ఇంజనీర్ రేటు, 2nd ఆఫీసర్ రేటింగ్ ఉంటుందండి, చాలా మంచిది. సో బ్యాచెస్ అయితే 17 November 2025 బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో రిజిస్ట్రేషన్కి అయితే ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో అప్లై చేసుకోండి. అదే కాకుండా ఈ కోర్సు చాలా ఇంపార్టెంట్. మర్చెంట్ నేవీలో ఎంట్రీకి సర్టిఫికేట్ కోర్సెస్, బీటెక్, డిప్లొమా కోర్సెస్ అన్నీ చాలా ఉన్నాయండి. ఎస్పెషల్లీ జీపీ రేటింగు, DNS, ETO అండ్ GME, DG షిప్పింగ్ అప్రూవ్డ్ ఏవైతే కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అలాగే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పాన్సర్షిప్ అయితే ఇప్పుడు రెడీగా ఒకటి అవుతున్నాయండి. సో ఎవరైనా సరే అవగాహన లేని వాళ్ళు ఈ వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతానికైతే IMO నోయిడా
ప్లస్ ఫ్లీట్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే టైఅప్ చేసుకున్నారు స్కాలర్షిప్ కూడా ఉంటాయి అనేసి. సో ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే ముందుగానే చెప్పాలి, చాలామంది ఏంటంటే చాలామంది తెలియక చాలా ముందుగా ప్రిపేర్ అవ్వకుండా కూడా వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏంటంటే ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిపోతున్నారు, ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు కంటిన్యూస్గా వీడియోస్ చూడండి. డెఫినెట్గా స్కాలర్షిప్ ఏవైనా పడితే డెఫినెట్గా నేను వీడియో షేర్ చేస్తాను. మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు డిజి షిప్పింగ్ మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్లోనే ట్రస్ట్ ఒకటి ఉంటుందండి స్కాలర్షిప్, ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఆల్మోస్ట్ 1 lakh వరకు, సంవత్సరానికి 1 lakh వరకు వాళ్ళు స్కాలర్షిప్ అయితే ఇస్తారు. మెయిన్ ఏంటంటే ఇండియన్ ఫీమేల్ సీఫేరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డీజీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్కాలర్షిప్స్ అయితే ఇస్తాయి. దాన్ని డెఫినెట్గా మీరు సద్వినియోగం చేసుకోండి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో. అలాగే వారన్ మ్యారైన్ షిప్పింగ్స్ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి నెక్స్ట్లోనే. సో 5 కోర్సెస్ అయితే వాళ్ళు చేస్తారు. జీపీ రేటింగు, జిఎంఈ, డిఎన్ఎస్, బీటెక్ మెరైన్, ఈటీఓ. ఈ 5 కోర్సెస్కి వారన్ మెరైన్ షిప్పింగ్ వాళ్ళు చేస్తారు. సో ఎవరైనా సరే ఉండే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి డెఫినెట్గా చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఈ మధ్యన వచ్చేవి స్కాలర్షిప్వి, సో అవి డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి. 100% స్కాలర్షిప్ ప్లస్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తారండి వీళ్ళు. అలాగే ఎడ్యుకేషన్ లోన్ కూడా సపోర్ట్ చేస్తారు. కొన్ని నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాటితో టైఅప్ అయ్యి ఎడ్యుకేషన్ లోన్ కూడా మీకు దొరుకుతుంది. ఇంకేంటంటే వెట్ డ్రై కార్గో వెసల్ ట్రైనింగ్ అయితే ఉంటుందండి. ఇవి ఆ కంపెనీ వాళ్ళు మొత్తం అంతా చూసుకుంటారు. వన్స్ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే ఐఎంఈసి ఇండియా కెడెట్ ట్రైనింగ్ ప్రోగ్రాము, ఐఎంఈసి స్కాలర్షిప్ అయితే ఉంటుందండి. అదేంటంటే 2 సంవత్సరాలన్నర ఇయర్ క్యాడెట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అది 2023 సెప్టెంబర్లోనే లాంచ్ చేశారు. సో మీరు ఎప్పుడైనా సరే ఈ క్యాడెట్ ట్రైనింగ్ ఏదైతే ఉన్నదో దానికి అప్లై చేసుకుందాం అనుకున్నారో ఆ అఫీషియల్ వెబ్సైట్కి అయితే ఒకసారి చెక్ చేయండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఇది ఏంటంటే డెక్, ఇంజిన్ సైడ్ 2 వైపులు కూడా వీళ్ళు తీసుకుంటారు. సో ఫ్రెండ్స్ తొలాని మ్యారిటైమ్ నా ఫేవరెట్. తొలాని మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్ కూడా మెరిట్ బేస్ మీద అయితే తీసుకుంటారు. సో నాటికల్ సైన్స్ స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏంటంటే తొలాని మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్ అండి, వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇన్స్టిట్యూట్స్. ఎందుకంటే నాటికల్ సైన్స్లోని టాప్ ఇన్స్టిట్యూట్ ఇది. స్కాలర్షిప్స్ ఉంటాయి. ఎవరైతే ఫీమేల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 lakh per year అయితే ఉంటుంది. అలాగే టాప్ పర్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో సెమిస్టర్స్కి 30,000, 25,000, 20,000 అలాగే స్కాలర్షిప్ అయితే ఇస్తారు. మెరిట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. మెరిట్లో ఖచ్చితంగా ఉండాలి. అలాగే నీట్ కమ్ మెరిట్ ఉంటుంది టీఈఎఫ్, దానికైతే 15,000 పర్ సెమిస్టర్ అయితే ఇస్తారు. 3 years ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా. నేను చెప్పే ప్రతి వాటికి కూడా కొంచెం కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఎస్పెషల్లీ మీరు మీ ఫ్యామిలీ మీద ప్రెజర్ లేకపోతే ఫ్రీ స్కాలర్షిప్ ఇంకా గుడ్ స్పాన్సర్షిప్ వల్లే మెర్చెంట్ నేవీ కోర్సెస్ ఇంకా చాలా హెల్ప్ అవుతుంది మీ కెరియర్కి. మిస్ చేసుకోవద్దు. ఎవరైతే వీకర్ సెక్షన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ప్యాషన్తో ఉంటే స్కాలర్షిప్ క్రాక్గానే చేస్తే లైఫ్ టర్న్ అయిపోద్ది ఫ్రెండ్స్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను అఫీషియల్ వెబ్సైట్కి అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది, ఏం చేయాలనేది. దాంట్లో డీటెయిల్స్ చాలా కూడా ఉంటాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను 1 by 1. అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోదాం, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత. ఫ్రెండ్స్ ఇప్పుడు ఐఎంఐ ఫ్లీట్ మేనేజ్మెంట్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోదాం. దాంట్లో మీకు చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలనేది. సో దీంట్లో మీరు చూసినట్టయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అలా కొంచెం అలా డౌన్కి వెళ్ళిపోతే నోటీస్ బోర్డ్ అయితే ఉంటుంది.
నోటీస్ బోర్డులోని రిజిస్ట్రేషన్ ఓపెన్ ఫర్ సిసిఎంసి 1 Jan 2026 బ్యాచ్, అలాగే జీపీ రేటింగ్కి ఓపెన్ అయి ఉంది Jan 26, అలాగే రిజిస్ట్రేషన్ ఓపెన్ అయి ఉన్నది జిఎంఈకి 2025 బ్యాచ్ 1 Novemberకి, అలాగే బీటెక్ కూడా ఓపెన్ అయి ఉన్నది నెక్స్ట్ ఇయర్కి 2026 ఆగస్ట్ బ్యాచ్కి, అలాగే డిఎన్ఎస్ కూడా ఓపెన్ అయి ఉన్నది 26 ఆగస్ట్ బ్యాచ్కి, అలాగే ఈటీఓ కూడా ఓపెన్ అయి ఉన్నది ఈ ఇయర్ 17 November బ్యాచ్కి. సో ఇప్పుడు ఉన్న 6 కోర్సెస్ కూడా ఇప్పుడు అప్లై చేయొచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఓపెన్ ఫర్ డిఎన్ఎస్ బీటెక్ జిఎంఈ ఈటీఓ అని ఉంది కదండి, ఫస్ట్ది మీరు ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ది ఇక్కడ ఇది క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోతారండి. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రీసీ కోర్సెస్, తర్వాత పోస్ట్ సీ కోర్సెస్, స్పాన్సర్షిప్, ప్లేస్మెంట్ రికార్డ్ అని ఉంటుంది. అలా కాకుండా అలా కిందకి వెళ్ళిపోతే బుక్ ఆన్లైన్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు అక్కడ బుక్ ఆన్లైన్ అయితే డైరెక్ట్గా ఆన్లైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ 6 కోర్సెస్ కూడా ఏ కోర్సు ఎంత వ్యాలిడేషన్ అయితే మీకు ఈజీగా కనిపిస్తుంది. డిఎన్ఎస్ ప్రోగ్రామ్ ఏమో 1 year కోర్సు, బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ ఏమో 4 years కోర్సు, అలాగే జిఎంఈ గ్రాడ్యుయేట్ మెరైన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది 1 year కోర్సు, అలాగే 3 year కోర్సు కూడా ఉన్నది మెరైన్ ఇంజనీరింగ్, బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ అది లాటరల్ ఎంట్రీ అనేసి అది 3 years కోర్సు, అలాగే అలాగే ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్స్ ఈటీఓ కోర్స్ ఉంది, అది 4 months కోర్సే అది, అలాగే సిసిఎంసి కోర్స్ ఉంది అది 6 months కోర్సు, అలాగే జీపీ రేటింగ్ కోర్స్ ఉంది అలా జీపీ రేటింగ్ కోర్సు. మీకు ఏ కోర్సుకి వెళ్దాం అనుకుంటే ఆ కోర్స్ దగ్గర వ్యూ మోర్ అని ఉంది కదండి, వ్యూ మోర్ దగ్గర క్లిక్ చేయండి. వన్స్ మీరు వ్యూ మోర్ దగ్గర క్లిక్ చేస్తుంటే అక్కడ మీకు కంప్లీట్గా అసలు దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, అసలు దాని గురించి ఏం చేయాలనేది కంప్లీట్ ఇక్కడ రాసి ఉంటుందండి. మీరు క్లియర్గా ఉంటుంది. మీకు ఎవరైనా సరే ఇంగ్లీష్ కానీ చదవడం రాకపోతే దాన్ని కాపీ చేసుకొని మీరు గూగుల్ ట్రాన్స్లేట్కి వెళ్ళి అక్కడ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అది. కానీ చాలామందికి కూడా ఇది తెలియాలి. ఎవరైతే ఇండియన్ సిడిసి చేసి సీఫేరర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఓపెన్ సిడిసి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడుతున్నారు. సో మీరు అలా కాకుండా కొత్తగా సీఫేరర్ అవుదాం అనుకుంటే మాత్రం జెన్యున్గా వెళ్ళండి, ప్రీసీ కోర్స్ ట్రైనింగ్ చేసుకొని. అలాగే ప్రస్తుతానికి ఇక్కడ మీరు కరెక్ట్గా చూసినట్టయితే కోర్సు టైప్ ప్రీసీ కోర్సు సెంటర్ గ్రేటర్ నోయిడా ఢిల్లీ, కోర్సు కామెన్స్మెంట్ జనవరి ఆన్వర్డ్స్ ఎప్పుడైతే జాయిన్ అవుతామో అది ఏ బ్యాచ్, కోర్స్ డ్యూరేషన్ 6 months కోర్స్ అంటే ఇది. ఎలిజిబిలిటీ క్రైటీరియా జీపీ రేటింగ్స్ ఎవరైతే చాలా మంది అడుగుతున్నారు అసలు జీపీ రేటింగ్కి ఎలిజిబుల్ ఏంటి అనేది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం 10th standard పాస్ అయి ఉండాలి, అలాగే 12th standard ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే కూడా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా జీపీ రేటింగ్ చేయొచ్చు. సో ప్రతిసారి చెప్తున్నాను. సో నాట్ మోర్ దెన్ 2 years డిఫరెన్స్ బిట్వీన్ 10th to 12 ఎగ్జామ్ పాసింగ్ ఇయర్స్, అంటే 10th నుండి 12 ఎవరైతే చేసి ఉన్నారో గ్యాప్ ఎక్కువ ఉండకూడదు, 2 సంవత్సరాల కన్నా గ్యాప్ ఎక్కువ ఉండకూడదు. సో అది జాగ్రత్తగా చూసుకోండి. మినిమం 50 marks మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లోని 10th standardsలోనే మీరు 10thలోనే మ్యాథమెటిక్స్ సైన్స్ ఇవి రెండిట్లో కూడా 50% మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే 12th standard అయితే మాత్రం మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఎవరైతే ఎంపీసీ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ఇంగ్లీష్ ఏమో 50% ఉండాలండి. 10th, 12th standard ఎవరైనా సరే మినిమం 50% అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 to 25 years ఈ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఎలిజిబిలిటీ అవుతుంది. ఎస్టీ ఎస్సీ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఉంటుందండి 28 వరకు కూడా. అలాగే మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఎగ్జామ్ రిజల్ట్స్ విల్ బి నాట్ బి కన్సిడర్. మీరు ఇక్కడ కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఓపెన్ బోర్డు ఇంకా NIOS డిస్టెంట్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్, అంటే ఎవరైతే ఓపెన్ 10th కట్టారో వాళ్ళు ఎవరికి కూడా ఇది ఎలిజిబుల్ కాదు. సో అది జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఫిజికల్గా కూడా క్రైటీరియా ఇచ్చారు, మినిమం 157 centimeters అయితే ఉండాలి, ఇంకా BMI నాట్ మోర్ దెన్ 25 అండి. ఫ్రెండ్స్ ఎవరు కూడా లూజ్ టంగ్ ఉండకూడదు, అక్కడ ప్రొఫెషనల్గా ఉండాలి. అలాగే ఐసైట్ కూడా 6/6 ఉండాలి, విజన్ అది చాలా ఇంపార్టెంట్. కలర్ బ్లైండ్నెస్ ఉన్నా సరే మీకు
ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారు. అలాగే కెరీర్ ఫ్లో, వన్స్ జేపీ రేటింగ్ అయిపోయిన తర్వాత మీ కెరీర్ ఎలాగుంటుంది అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఇంతకుముందు చెప్పినట్టుగానే కెరీర్ ఎప్పుడూ కూడా 6 months ప్రీ ట్రైనింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇండియాలో ఎనీ ట్రైనీ అయితే ఆర్డినరీ సీమ్యాన్గా వెళ్తారు. ఒక 12 months అయి చేసిన తర్వాత వాచ్ కీపింగ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద్వారానే వస్తుంది. అది కూడా తర్వాత ఇంకొక 12 నుంచి 18 నెలలు ఏబీలా చేసిన తర్వాత భూషణ్ అయితే మీరు అవ్వగలరు. అదే చెప్తున్నారండి ఇవన్నీ కూడా. అలాగే టోటల్ సీ టైము 30 months అపీర్ అయిపోయిన తర్వాత మీరు సెకండ్ మేట్గా కూడా మీరు ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జామ్స్ చాలా టఫ్గా ఉంటాయి. అది కూడా క్రాక్ చేస్తే మీరు సెకండ్ మేట్ కూడా వెళ్ళొచ్చు. అలా తర్వాత చీఫ్ ఆఫీసర్ కూడా అవ్వచ్చు. ఇక్కడ మీరు కరెక్ట్గా చూసినట్టయితే అడ్మిషన్ ప్రాసెస్, ఎన్రోల్మెంట్, జీపీ రేటింగ్ కోర్సెస్ వేరియస్ ఫ్రమ్ కాలేజ్ టు కాలేజ్. ఇన్ ఐఎంఏ ద స్టాండర్డ్ అడ్మిషన్ ప్రాసెస్ ఇన్వాల్వ్ దీస్ స్టెప్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ఇన్స్టిట్యూట్ తగ్గట్టుగా కూడా ఇవన్నీ పెట్టుకున్నారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. టిఎస్ రెహమాన్ వేరుగా ఉండొచ్చు, అలాగే హెచ్ఏఎంటీ వేరుగా ఉండొచ్చు. ప్రజెంట్ నేను చెప్పేది ఐఎంఐ నోయిడా ప్లస్ ఫ్లీట్ మేనేజ్మెంట్ అయితే మాత్రం. మీరు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ప్రజెంట్ ఐఎంఐ నోయిడా ప్లస్ ఫ్లీట్ మేనేజ్మెంట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ ఉంది అంటే మీరు మిస్ అవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కాలర్షిప్ ఇంకా స్పాన్సర్షిప్ అయితే అప్లై చేయండి. అలాగే ఎవరైతే ఫైనాన్షియల్ ఇష్యూస్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంది. ఖచ్చితంగా గెలవచ్చు. ఈ వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మ్యారిటైమ్ ఫీల్డ్లో ఫ్యూచర్ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో అయితే చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అలాగే క్వశ్చన్ ఉంటే ఏమైనా కామెంట్లో మెన్షన్ చేయండి, నా ఏమైనా హెల్ప్ నేను చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో ట్రైనింగ్ టిప్స్, ఐఎంయూ సెట్, అలాగే మెడికల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డ్రీమ్స్ని రియాలిటీ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మర్చెంట్ నేవీ మీకోసం అయితే వెయిట్ చేస్తుంది. జై హింద్.